అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి? మీరంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏప్రిల్ 12, 2025 శనివారం రోజున చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ విజయోత్సవం జరుపుకున్నాము. హనుమాన్ విజయోత్సవంను ఉత్తరాది రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. హనుమంతుడు అంటేనే సంథింగ్ స్పెషల్. అందుకే హనుమయ్య మనతో 2 సార్లు పుట్టినరోజులు జరిపించుకుంటారనుకుంటా. తెలుగు నూతన సంవత్సరంలో మొదటి మాసం చైత్రమాసము. చైత్రమాసంలో వచ్చే చైత్ర పౌర్ణమి రోజున లలితా పరమేశ్వరి అమ్మవారి పూజ చేసుకున్నామండి. ప్రతి పౌర్ణమికి చాలా చక్కగా సుమంగళులంతా కలిసి శివాలయంలో ఆ శివయ్యకు సమీపంలో లలితమ్మను పెట్టి ఒక్కో పౌర్ణమికి ఒక్కొక్క సుమంగళి అమ్మకు పూజ చేస్తూ ఉంటుంది. మొదటిసారిగా ఎవరైనా నా ఛానల్ ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు తెలుస్తుంది. మన హిందూ సాంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలను అందిస్తూ ఉంటానండి. ఈ రోజు మీ అందరికీ పౌర్ణమి పూజ గురించి చెప్తున్నానండి. పౌర్ణమి రోజు ఏమి పూజ అనేది చాలా మందికి తెలిసే ఉంటుందండి. ఇంకా ఎవరికైనా తెలియని వారు ఉంటే తెలియజేయాలనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ప్రతి పౌర్ణమికి చంద్రుడు అత్యంత శక్తివంతంగా ప్రకాశిస్తూ పండు వెన్నెల కురిపిస్తూ ఉంటారు. ఆ వెన్నెలలో ఆరుబయట కూర్చొని మనము ఎంతో ఆనందంగా సంతోషంగా చంద్రుని చూస్తూ మనల్ని మనం మైమర్చిపోతూ ఉంటాము. అలాగే దేవతలు కూడా చంద్రుని వెన్నెలను చూసి ఆనందిస్తారట. అందులో అమ్మవారిని పౌర్ణమి రోజు చంద్రుని వెలుగులో చూసి మనము సంతోషిస్తాము. ఆ సమయంలో వెన్నెలలో మనము లలితా సహస్రనామం పారాయణ చేస్తే ధర్మబద్ధమైన ఏ కోరికైనా నెరవేరుతుందని శాస్త్రాలు తెలుపుతున్నాయండి. అన్ని పూజల కన్నా తేలికగా చేసుకునే పూజ ఇది. అలాగే కోరిన కోరికను వెంటనే నెరవేరే పూజ కూడా ఇది. మన కోరిక తీవ్రతను బట్టి మనం చేసే పూజా విధానం ఉంటుందండి. ఇది కూడా ఒక పరీక్షలాగానే మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి చదువుతామో అలాగే రిజల్ట్ వస్తుంది. అలాగే మనం ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మతో కనెక్ట్ అవుతామో అదే విధంగా మనకు అమ్మ మనతో కనెక్ట్ అవుతూ ఉంటుంది. మనం అమ్మకు పూజ చేస్తుంటే మనకే అర్థమవుతుందండి. ఇక మేమైతే మా సమీపంలోని శివాలయంలో గృహిణులంతా సామూహికంగా ప్రతి పౌర్ణమికి లలితా పారాయణ చేస్తూ ఉంటాము. విశ్వావస నామ సంవత్సరం కొత్త సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి చైత్రమాసంలో నేను చేసిన పౌర్ణమి రోజు లలితా పారాయణ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక పూజలోనికి వెళితే ప్రతి పౌర్ణమికి అమ్మకు చాలా చక్కగా సుమంగళులు అంతా కలిసి శివాలయంలో ఆ శివయ్యకు సమీపంలో లలితమ్మను పెట్టి ఒక్కో పౌర్ణమికి ఒక్కొక్క సుమంగళి అమ్మకు పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇక పూజలో కూర్చున్న సుమంగళితో కలిసి మిగతా అందరు మహిళలు చాలా చక్కగా అమ్మకు కుంకుమ పూజ చేస్తామండి. అమ్మకు చక్కగా పూజ చేస్తుంటే పౌర్ణమి వేళ నిండు చంద్రుడు పండు వెన్నెల కురుస్తుంటే మగవాళ్ళందరూ పూజ చేస్తుండగా ఆవు పాలు ఆరుబయట వెన్నెల్లో పాలలో పడే విధంగా పెట్టి లలితా పారాయణ అందరము పారాయణ చేస్తాము. అదే సమయంలో ఆ శివయ్యకు అభిషేకం చేసి చక్కగా అలంకరించి వేద మంత్రాలతో స్వామికి పూజ చేస్తాము. ఆ సమయంలో అమ్మ పూజ స్వామివారి అలంకరణ చూస్తుంటే చాలా ఆనందంగా ప్రతి పౌర్ణమికి ఇలాంటి భాగ్యాన్ని కలిగించిన ఆ పార్వతీ పరమేశ్వరులకు కృతజ్ఞత తెలియజేస్తాము. మొదట గణపతి పూజ చాలా చక్కగా చేసుకుని గణపయ్యకు నైవేద్యం సమర్పించి ఎలాంటి విఘ్నాలు లేకుండా మా పూజ పూర్తి అయ్యేటట్లు ఆశీర్వదించు తండ్రి అని దండం పెట్టుకుని లలితమ్మ పూజ ప్రారంభిస్తామండి. అమ్మకు చక్కగా అలంకరణ చేసి కలశం పెట్టుకుని అమ్మ విగ్రహంకి అభిషేకాలు చేస్తాము. అమ్మకు మొదటగా నీళ్లతో అభిషేకం చేసి ఆ తర్వాత చెరుకు రసంతో వివిధ రకాల పళ్ళ రసాలతో దానిమ్మ పండు అంటే అమ్మకు చాలా ఇష్టమట. దానిమ్మ రసము, సంత్రా రసము, చెరుకు రసంతో అభిషేకం చేస్తాము. చెరుకు రసం అంటే అమ్మకు చాలా చాలా ఇష్టమటండి. ఇంకా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అమ్మకు ఒకసారి శుభ్రంగా కడిగి అమ్మకు పసుపుతో అభిషేకము, కుంకుమతో అభిషేకము, గంధముతో అభిషేకం చేస్తాము. ఇలా ఎన్ని వీలైతే అన్ని అమ్మ తెప్పించుకుంటుంది. అంతే అమ్మకు అలా అభిషేకాలు చేసుకుని అలంకరణ చేసి మగవాళ్ళంతా ఒక చోట కూర్చొని సామూహికంగా లలితా పారాయణ అలా గొంతెత్తి పారాయణ చేస్తుంటే ఆ ప్రదేశమంతా అలా ధ్వని తరంగాల చేత మారుమ్రోగిపోతుంది. అమ్మ అక్కడికి వచ్చి అలా చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్లుగా అనుభవంలోకి వస్తూ ఉంటుంది.
ఈసారి మేము పూజ చేస్తూ ఉంటే పూజ ప్రారంభంలో గోమాత వచ్చిందండి. గోమాతకు పూజ చేసి ఆహారం పెట్టి ఆ తర్వాత లలితమ్మ పూజ ప్రారంభించాము. చాలా శుభ సూచకంగా అనిపించింది. మొదట లలిత అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలతో అలంకరించాము. ఆ తర్వాత లలిత పారాయణ చేసుకున్నాము. ఇంకా దేవి ఖడ్గమాల స్తోత్రము, దేవి స్తుతి చదువుకొని హనుమాన్ జయంతి కనుక హనుమాన్ చాలీసా కూడా పారాయణ చేశాము. ఇంకా శివయ్యకు లింగాష్టకము చదువుకున్నాము. ఇలా సామూహికంగా శివాలయంలో లలితమ్మకు చక్కగా పూజ చేసుకున్నాము. ఇక అమ్మకు వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి ప్రతి పౌర్ణమికి అలా అమ్మకు లలిత పారాయణ చేసి లలితమ్మకు పూజ చేసుకోవడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తాము. ఇదండి విశ్వావసు నామ సంవత్సరంలో మొదటి మాసంలో చైత్ర పౌర్ణమిలో హనుమయ్య పూజ చేసుకో లలితమ్మ పూజ కూడా పౌర్ణమి రోజు చేసుకున్న వీడియో మీకు అందిస్తున్నానండి. ఈ వీడియో అందిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. పౌర్ణమి రోజు లలితమ్మ పూజ చేయలేకపోయినా ఇలా లలితమ్మ పూజ చేసిన వీడియో చూసినా కానీ ఎంతో అదృష్టం అండి. ఈ వీడియో చూసిన అందరికీ ఆ లలితమ్మ కృపా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆ లలితమ్మను వేడుకుంటున్నాను. ఈ వీడియో చూశాక వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.